ఆ వీడియో చూసినావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అలా అలా కొన్ని వీడియోస్ రొమాంటిక్ ఫ్రాంక్స్ అవి చేసుకుంటాం. ఓకే. నీకు ఒక 7 years పాప ఉంది, నీకంటే ఒక మెచ్యూరిటీ ఉంది. స్టిల్ లో ఉష ఎందుకు పిచ్చి పిచ్చి కథలు చేస్తుంది? ఏం పిచ్చి పిచ్చి కథలు చేస్తుంది అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏది చేసినా ఒకటి తల్లి, మన ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నాంటారా, వీడియోస్ అనేది ఎప్పుడు డిలీట్ అవ్వవు. కొంతమంది ఆల్రెడీ పాత వీడియోల వల్ల ఇప్పుడు ట్రోల్ అయ్యి సఫర్ అవుతున్నారు. అవునా కదా? నేను సఫర్ అవునా? నువ్వు సఫర్ అవ్వకపోవచ్చు, మేబీ రేపొద్దున నీ పాపకు పెళ్లి కావచ్చు, మీ అమ్మ ఏంటి ఇట్లా అది అట్లా అని నీ ఇంపాక్ట్ అనేది నీ పాప మీద పడదా? నేను దానికి ఒక రీజన్ చెప్తా అన్నయ్య. నా పాప రీజన్ లో చెప్పగానే నేను ఒకటే ఆలోచిస్తున్నా, నా పాప మీద పడదు. ఎందుకు పడదు? ఎందుకు పడదంటే మీ అల్లరికి నువ్వే చెప్తావా ముందు, బిడ్డకంత ముందు? లేదన్నయ్య, నేను కష్టపడేది నా పాప కోసం. నేను ఏది చేసినా నా పాప. అది నీకు తెలుసు, నీ బిడ్డకు తెలుసు, కానీ నేను వచ్చి అల్లునికి తెలియదు కదా. అల్లుడు తెలియదు కదా అంటే అది ఒక మనం చెప్పే అండర్స్టాండింగ్ లో ఉండింది. హస్బెండ్ ని అండర్స్టాండింగ్ చేయని ఉషా అల్లుని ఎట్లా చేస్తుంది అంటూ? హస్బెండ్ అండర్స్టాండింగ్ లో లేడన్నా, మరి అల్లుడు కూడా అట్లనే దొరకొచ్చు రేపు పొద్దున అర్థం చేసుకోకుండా. చూద్దాం ఆ టైంకి. ఎట్లా ఇట్లా ఉల్టా సీదా ఇట్లా చూసి అరే బాబు ఓకే అన్ని క్వశ్చన్లు వేస్తావా ఫస్ట్ నువ్వే? ఆ టైం చూద్దాం. బేబీ అయితే బాగా బేబీ బాగా చదువుకోవాలి, మంచిగా తన గోల్ రీచ్ అవ్వాలి, ఒక తను ఏదైతే అనుకుంటుందో అందులో నేను సెటిల్ చేయాలి, నా లాంటి లైఫ్ నా బిడ్డకి రావద్దు అనేది ఒక గోల్ అంతే. ఆ విషయంలో ఉషాకి నేను ఏదైనా చేస్తాను నా బిడ్డ కోసం. ఆ విషయంలో ఉషాకి యాక్సెప్ట్. ఎందుకంటే ఆడపిల్లలకు ఎవరైతే ఇట్లా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళ లైఫ్ అసలు చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే నా బిడ్డ, నా ఇద్దరు అక్కల, చిన్న అక్కకి 2 ఆడపిల్లలు. మీ బావలు ఏమనరా నువ్వు చేసే వీడియోస్ కి? అవి వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ నా చిన్న అక్కలు ఆయన కొంచెం డ్రింకింగ్ పట్టించుకోడు, మాతో అక్కల్ని తిడతారు కదరా నీ వల్ల, మీ చెల్లి అట్లా ఏమనరా? పట్టించుకోరు, నువ్వు పట్టించుకో. ఓకే, ఆ టాపిక్ వద్దు. ఇంకా నేను నా బేబీ కోసం కష్టపడుతున్నా, వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతున్నా, వాళ్ళ పిల్లల కోసం. ఎంత సంపాదించినావు ఇప్పుడు వరకు? ఇల్లు కట్టుకున్నా విలేజ్ లో. ఏం చేసి? అమ్మది నా మీద జగనన్న వచ్చిన డబ్బులు అవి ఇవి కలిపి ఇల్లు కట్టుకున్నా. గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత సంపాదించినవరా ఇప్పటి వరకు? పర్లేదన్న, తుంటాకి ఉంటాకి సెటిల్ కొంచెం ఓకే, హ్యాపీ. ఇల్లు కట్టడానికి ఎట్లా సంపాదించినావు? ఇల్లు అంటే జగనన్న ఇచ్చాడు, దాచుకున్న డబ్బు. జగనన్న కలర్ వేసి ఇచ్చాడా, నార్మల్ గా ఇచ్చాడా? జగనన్న నార్మల్ ఇచ్చాడు. జగనన్న పెయింటింగ్ ని ఇష్టపూర్వకంగా వేయించుకున్నావు? లేదన్న, జగనన్న అంటే ఇష్టం చాలా. లేదు, నేను తప్పుగా అనట్లేదు. అంటే ఇల్లు కట్టాము అన్నదానికి నేను అంటున్నా ఎంత సంపాదించావు, నేను తప్పుగా అనట్లేదు. అన్న అంత ఇంత ఏం గుర్తులేదు, వచ్చినట్టు అమ్మ పంపిస్తాను కాబట్టి అమ్మ చూసుకునేది మొత్తం అకౌంట్, నీ ఖర్చుల మందం ఉంచుకొని అమ్మకి. తర్వాత ఇన్ని వీడియోలు ఇప్పటి వరకు చేసినావు కదా, నీకు మేజర్ గా ఇట్లాంటిది ఎందుకు చేసినావు అని అడిగిన యాంకర్లు కావచ్చు, నీ పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏ వీడియోకి నీకు నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చింది? నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చిన వీడియో ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే ఎవరు ఏం అడగలే. అంత మంచి వీడియోలు చేసినావా? దానికి మళ్ళీ పైకి చూసి మొగులు చూసి? లేదన్న, ఎవరు అడగలేదు. ఒకటే అన్నారు, బ్యాడ్ గా ట్రోల్ అయినా గుడ్ గా ట్రోల్ అయినా ఫేమస్ అయితే అయ్యావు కాబట్టి మేము లిటరలీ హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మంచిగా ఇయే కాకుండా ఇంకా మంచిగా ముందుకెళ్ళి ఇంకా ఎందులో సెటిల్ అవి నీ లైఫ్ మంచిగా సెటిల్ అయ్యి నీ పిల్లతో హ్యాపీగా ఉంటే చాలు అన్న వాళ్ళే ఉన్నారు. క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా, క్యారెక్టర్ లెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా? నేనా క్యారెక్టర్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. మరి నువ్వెందుకు క్యారెక్టర్ ఉంచుకోవట్లేదు అని అడుగుతున్నా. నేను ఎందుకు ఉంచుకోవట్లేదు అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తానన్నా, మళ్ళా నా బిడ్డ కోసము అది కోసం ఇది కోసం రాగాను ఇందులో. ఇప్పుడు నేను చాలా మంచి వీడియోస్ చేశాను, ఒక ఐడి చూపిస్తా, ఒక్కరు కూడా దేకలా, ఒక్కరు కూడా ఎందులోకి నన్ను దగ్గరికి లేదన్నా. నేను ఎవరిని యూట్యూబర్స్ ఒక్క వీడియో నేను చాలా చేశానన్నా, ఫ్రాంక్స్ చేశాను, ఎవరు గుర్తించలేదన్నా. నేను ఎప్పుడైతే నేను బ్యాడ్ లోకి దిగాను, నాకు క్యారెక్టర్ లేదని నేను ఎప్పుడైతే వచ్చాను, క్యారెక్టర్ లేదని నేను అనలేదు తల్లి, నేను క్యారెక్టర్ నేను ఎప్పుడైతే నా వీడియోస్ అది పక్కన పెట్టి, అంటే నాకు తెలిసి ఐ థింక్ కొన్ని చాలా మంచి వీడియోలు చేసినావు, దానివల్ల గుర్తింపు రావట్లేదని సఫర్ అయిన సందర్భాలు ఉండొచ్చు. నేను ఎప్పుడైతే నేను కొన్ని వీడియోలోకి వెళ్ళాను, కొన్ని వీడియోస్ చేశాను, అందరూ గుర్తించారన్న నన్ను, ప్రతి ఒక్కరు.
ఓకే నేను అందుకే నేను వీడియోస్ అయ్యే చేసుకుంటా, నాకు క్యారెక్టర్ తో పని లేదు. ఓకే ఎవరు ఏదో అనుకుంటున్నారని నేను ఫీల్ అవును. సూపర్. అన్న వాళ్ళు నాకు అన్నం పెట్టరు, అన్న వాళ్ళు రూపాయి ఎవరు. ఈ రోజు ఒక 500 అవసరం ఉందన్న, ఉపవాసం ఉన్నా మన కడుపుకు తెలుసు, మనకు తెలుసు. పడుకున్న రోజు నిజే హైదరాబాద్ లో అన్నం లేకున్నా. ఉష ఇక్కడికి రావడానికి మేజర్ గా అంటే ఈ రోజు ఇంత మందికి తెలుసు, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తుందంటే వెనక ఎవరు కారణం? మా అమ్మ. లేదు కొన్ని పేర్లు చెప్తలేవేమో స్వార్థంగా థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఫేమ్ సోషల్ మీడియాలో వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజ్, ఉప్పల్ బాలు. ఓకే సూపర్. వైజాగ్ సత్య, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు. వీళ్ళు ఎంతమంది? 5 మంది పేర్లు చెప్పిన. నలుగురి చెప్పానన్న. ఉప్పల్ బాలు, ఇంకో బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, గుంటి నాగరాజు. నలుగురు. ఈ నలుగురిట్లలో నీకు ఫస్ట్ నిన్ను గుర్తించి నువ్వు ఇది కాదు చేయాల్సింది అని అన్న వాళ్ళు ఎవరు? బషీర్ అన్న. బషీర్. లిటరల్ గా ఒకటి అడుగుతారా, బషీర్ను నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు, నేను బషీర్ అనే వ్యక్తి నాకన్నా సీనియరు డాన్స్ లో, మేము బేసిక్ కొరియోగ్రాఫర్స్, ఓకేనా, సీనియరు, నేను రెస్పెక్ట్ చేస్తా. ఇంతమందికి లైఫ్ ఇచ్చారు కదరా బషీర్. లైఫ్ ఇచ్చిరు మీన్స్ వేరేటోళ్ళరే ఏం రావు బషీర్. నా దృష్టిలో ఏ అవకాశం ఇచ్చినా లైఫ్ ఇస్ లైఫ్. బషీర్ మాస్టరా ఇంకోరా. నీకు తెలిసి బషీర్ మాస్టర్ ని ఎంతమంది తన్నేసి వెళ్ళిపోయారు? అన్నం పెట్టినోడు సున్నం పెట్టారు. అన్నం పెట్టిన చాలా మంది ఉన్నారు బషీర్ అన్నం పెట్టిన వాళ్ళు. లిటరల్ గా ఒక విషయంలో నేను బషీర్ని ఎందుకు మెచ్చుకుంటా అంటే, అందరికి అన్నం పెడతాడు, ఆఫీస్ పిలిపిస్తాడు. సరే ఏ వీడియోలు చేస్తుండు, ఏం చేస్తుండు అనేది పక్కన పెడితే, అన్నం పెడుతుండు చూడు, తిడుతుండా ఇంకోటి చేస్తుండా పక్కన పెట్టండి, బషీర్ అనే వ్యక్తి అన్నం పెడుతున్నాడు. అవునా? కానీ వెనక నుంచి అదే వ్యక్తికి మీరు కొంచెం, మీరంటే మీరు మీన్స్ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇంకా సో కాల్డ్ కావచ్చు. బషీర్ అన్న అనే వ్యక్తి చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఏదో విధంగా. ఇది అని కాదు, ఇంకో బ్యాడ్ కంటే అవునే, గుడ్ కంటెంట్ అవునే అన్న, ఏదైనా అవునే, బషీర్ అన్న లైఫ్ ఇచ్చాడు. ఈ రోజు నాడు మీ ఇంటర్వ్యూలో కూర్చోడానికి కానీ బయట అయినా కానీ బషీర్ అన్నే కారణం. నా లైఫ్ కి అయితే వైద్య సత్య పెద్ద బస్ షోలో పెట్టించాడు. సెకండ్ నువ్వు ఇది కాదురా, ఇలా కాదురా అని చెప్పి తీసుకొచ్చి ఈ రోజు నాడు ఇలా కూర్చోబెట్టాడంటే అది నేను బషీర్ అన్నకి, నేను ఎంత ఫేమ్ అయినా, నేను ఎక్కడున్నా బషీర్ అన్న ఒక్కడికే నేను థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతా. సూపర్. నేను ఆ విషయంలో బషీర్ని మెచ్చుకుంటా. ఎందుకంటే బషీర్ ఇంతమందిని తెచ్చి వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది, ఏదో ఒకటి మొత్తం మీద. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే, నవ్వుకుంటున్నారా లేదా? అవును. సరే చెడా మంచా పక్కన పెడితే ఎవరిని బతుకు వాంది ఇక్కడ లిటరల్ గా. అంటే ఇప్పుడు ఉషా ఉంది, ఉష ఎవరైతే ఉన్నారో ఉషాను గుర్తించి ఇంతమంది దగ్గర నువ్వు ఆల్రెడీ వేసావు, కానీ బషీర్ అనే పర్సన్ నిన్ను గుర్తించి చూడు. ఫస్ట్ నా లైఫ్ ఫేస్బుక్ లో బషీర్ అన్నకు ఒక మెసేజ్ చేశా, నా లైఫ్ బాగాలేదు అన్న, నాకు ఇండస్ట్రీ అంటే కొంచెం పిచ్చి, నీ దాంట్లో ఏదో ఒక అవకాశం ఇయ్యి అన్న. ఆ రోజు చూసాడు అన్నయ్య,